మనం ఏదైనా డిజైన్ కుట్టుకున్నప్పుడు క్యాన్వాస్ పేపర్ అనేది బయటికి కనిపించకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఏదైతే డిజైన్ అనేది మార్కింగ్ చేసుకుంటామో అది లైనింగ్ పైన పెట్టి ఫస్ట్ ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన పెట్టి డిజైన్ ఏ షేప్లో ఉందో ఆ షేప్ అనేది స్టిచ్చింగ్ చేసి లోపల క్లాత్ అనేది కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ని అనేది అంటే లైనింగ్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన ఒక కుట్టు అనేది ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది తిప్పి మెయిన్ క్లాత్ పైన ఒక కుట్టు అనేది కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఏ డిజైన్ అయినా సరే స్టిచ్చింగ్ చేసినా మనకి బయటకు అనేది క్యాన్వాస్ పేపర్ కనిపించదు. అది ఓన్లీ కొంచెం తిక్కుగున్న క్లాతులకే, పలచగున్న క్లాతులకి అయితే ఈ మెథడ్ అనేది పనికిరాదు. ఇప్పుడు రైట్ సైడ్ అనేది బార్డర్ తీసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ చేసుకొని మీరు బార్డర్ని ఎంత వెడల్పు పెట్టుకోవాలంటే అంత వెడల్పు అనేది పెట్టుకోండి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇంకొక పార్ట్ కూడా జాయింట్ చేసిన తర్వాత మొత్తం మీకు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.